అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ముఖంపై నల్లటి మచ్చలు, పిగ్మెంటేషన్, అలాగే పదే పదే వచ్చే మొటిమలతో బాధపడుతున్నారా? మార్కెట్లో దొరికే కెమికల్ ప్రొడక్ట్స్ వాడి అలసిపోయారా? అయితే ఈ రోజు వీడియో మీకోసమే. కేవలం 4 సహజ సిద్ధమైన వస్తువులతో ఇంట్లోనే పిగ్మెంటేషన్ ను, యాక్నేను మాయం చేసే ఒక పవర్ఫుల్ ఫేస్ ప్యాక్ ను ఈ రోజు మీకోసం చూపించబోతున్నాను. వీడియోలోకి వెళ్లే ముందు మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, లేకపోతే ఫ్యూచర్ లో నా ఛానల్ నుంచి వచ్చే మంచి టిప్స్ ని మిస్ అవుతారు. ఫస్ట్ నీట్ గా ఫేస్ వాష్ చేసుకోండి. నేనైతే నా ఫేవరెట్ క్లెన్సర్ శనగపిండితో నీట్ గా ఫేస్ వాష్ చేసుకుంటున్నాను. ఈ శనగపిండి మన స్కిన్ కి ఒక నేచురల్ క్లెన్సర్ లా పనిచేస్తుంది మరియు మన స్కిన్ పైన ఉండే మురికిని, ధూళిని కంప్లీట్ గా రిమూవ్ చేస్తుంది. ఇప్పుడు నేను చెప్పబోయే ఫేస్ ప్యాక్ వలన మీ ముఖం పైన ఉండే నల్ల మచ్చలు తగ్గుతాయి అండ్ స్కిన్ కి నేచురల్ గ్లో వస్తుంది. ఈ ఫేస్ ప్యాక్ కోసం మీరు ఫస్ట్ ములేటి పౌడర్ తీసుకోండి. ఇది మీ ఫేస్ మీద నల్ల మచ్చలు, ట్యానింగ్ అండ్ పింపుల్స్ ప్రాబ్లమ్స్ ని డిక్రీజ్ చేస్తుంది మరియు మీ చర్మాన్ని నేచురల్ గా షైన్ అయ్యేలా చేస్తుంది. ఇప్పుడు ½ టీ స్పూన్ మంజిస్టా పౌడర్ తీసుకోండి. ఇది మన బ్లడ్ సెల్స్ ని క్లీన్ చేసి పింపుల్స్ అండ్ నల్ల మచ్చలు రాకుండా హెల్ప్ చేస్తుంది. అండ్ ముల్తానీ మట్టిని కూడా యాడ్ చేసుకోండి. ఈ ముల్తానీ మట్టి మన ఫేస్ మీద ఉండే ఎక్సెస్ ఆయిల్ ని రిమూవ్ చేసి మన స్కిన్ కి నేచురల్ షైనింగ్ ఇస్తుంది. బికాస్ ఈ ముల్తానీ మట్టిలో ఆయిల్ ను ఫాస్ట్ గా అబ్జర్వ్ చేసుకునే నేచర్ ఉంటుంది. అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ రోజ్ వాటర్ తీసుకోండి. ఈ రోజ్ వాటర్ మన pH లెవెల్స్ ని బ్యాలెన్స్ చేస్తుంది అండ్ పింపుల్స్, స్ప్రింకిల్స్ తగ్గించడానికి హెల్ప్ చేస్తుంది. ఇది ఒక మంచి క్లెన్సర్ అండ్ టోనర్ గా కూడా పనిచేస్తుంది. ఇప్పుడు ఈ ఇంగ్రీడియంట్స్ అన్ని బాగా మిక్స్ చేసుకొని, లంప్స్ లేకుండా బాగా మిక్స్ చేసుకొని మన ఫేస్ కి ఈవెన్ గా స్ప్రెడ్ చేసుకోవాలి. డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే కొంచెం పచ్చిపాలు లేదా పెరుగు యాడ్ చేసుకోండి రోజ్ వాటర్ తో కలిపి, లేదంటే అర చెంచా తేనెను కూడా యాడ్ చేసుకోవచ్చు. తేనె మన చర్మంలోనే ఉండే తేమను లాక్ చేసి పొడి బారకుండా చేస్తుంది. అండ్ డ్రై స్కిన్ ఉన్న వాళ్ళైతే ఈ ప్యాక్ ని ఒక 7 మినిట్స్ అలా ఉంచేసి ఫేస్ మీద వాష్ చేసేసుకోండి. కంప్లీట్ గా డ్రై అవనివ్వద్దు. ఆయిలీ స్కిన్ ఉన్నవారైతే ఈ ప్యాక్ ని యాజ్ ఇట్ ఈజ్ అలా అప్లై చేసుకున్నా పర్వాలేదు. ఇంకా కావాలంటే దానిలో కొంచెం టొమాటో జ్యూస్ యాడ్ చేసుకోండి. డ్రై స్కిన్ లా కాకుండా ఆయిలీ స్కిన్ ఉన్న వాళ్ళు ఈ ఫేస్ ప్యాక్ ను ఫేస్ మీద 15 మినిట్స్ పాటు ఉంచి పూర్తిగా ఆరనివ్వచ్చు. చూసారుగా, ఈ ఆయుర్వేద ఫేస్ ప్యాక్ ని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేసి మీ రిజల్ట్స్ ని కింద కామెంట్ సెక్షన్ లో నాతో షేర్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని నేచురల్ బ్యూటీ టిప్స్ ని మిస్ అవ్వకుండా ఉండాలంటే ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.